ముఖ్యాంశాలు. గంజాయి మత్తులో పడి బాలిక గొంతు కోసి పరారైన గుర్తు తెలియని వ్యక్తి. బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ కేశవ్. ఎల్ఓసి అందించిన అలంపూరి ఎమ్మెల్యే విజయుడు. మండల ఆఫీసులో శీర్షాసనం వేసి నిరసన తెలిపిన యువకుడు. అభిప్రాయ సేకరణ రేపటికి వాయిదా. జిల్లా కలెక్టర్ బిఎన్ సంతోష్. కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే. కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై స్పందించిన మహిళా కమిషనర్. నేపాల్లో ఘోర ప్రమాదం. నదిలో బస్సు పడి 14 మంది మృతి. ప్రభుత్వ పశు వైద్యశాలలో మందుల కొరత. 1962 పశు వైద్య సంచార వాహన సేవలో అంతరాయం గురించి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. జూరాల ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద. పలు శుభకార్యాలు మరియు వివాహ వేడుకలకు హాజరైన జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంత నాయుడు. అలంపూర్లోని పలు వివాహ వేడుకలకు హాజరైన మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య. మహిళా జర్నలిస్టులపై దాడి సంఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు. ఇక వివరాల్లోకి వెళితే, మహబూబ్ నగర్ శ్రీనివాస కాలనీకి చెందిన సిరి అనే బాలిక పార్కులో ఆడుకొని రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో బాలిక గొంతు కోసి పరారయ్యాడు. రక్తంతో ఇంట్లోకి వెళ్లిన పాపను గమనించిన తల్లి వెంటనే చికిత్స కోసం స్థానిక ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. గంజాయి మత్తులో చెవి కమ్మల కోసం గొంతు కోసినట్లు సమాచారం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాన్ని తాజాగా వెలికి తీశారు. ఆ వజ్రం 24,092 క్యారెట్లు బరువు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బోట్సువానాలోని కరోవే గనిలో ఈ వజ్రాన్ని కెనడాకు చెందిన లూకారా డైమండ్ కార్పొరేషన్ అనే సంస్థ కనుగొంది. ఇది ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద వజ్రం అని లూకారా డైమండ్ కార్పొరేషన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కరోవే గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్రే డిటెక్షన్ టెక్నాలజీ ఆధారంగా ఈ వజ్రాన్ని గుర్తించినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే ఈ భారీ వజ్రం విలువ, నాణ్యతకు సంబంధించిన వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. ఈ అతిపెద్ద 24,092 క్యారెట్ల వజ్రాన్ని కనుక్కోవడం ఎంతో సంతోషంగా ఉందని లూకారా డైమండ్ కార్పొరేషన్ అధ్యక్షుడు విలియం లాంగ్ పేర్కొన్నారు. 1905లో దక్షిణాఫ్రికాలో వెలికి తీసిన 31,006 క్యారెట్ల కలినల్ వజ్రమే ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా నిలిచింది. అయితే తాజాగా లభించిన ఈ వజ్రం రెండో అతిపెద్దదిగా నిలిచినట్లు లూకారా డైమండ్ కార్పొరేషన్ తెలిపింది. ఈ కలినల్ వజ్రాన్ని 9 ముక్కలు చేశారని, వీటిలో కొన్ని జేమ్స్ బ్రిటిష్ క్రౌన్ ఆభరణాల్లో ఉన్నాయని తెలిపింది. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచ్పల్లి పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి వారిని మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయంలో వారితో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గద్వాల నడిగడ్డల ప్రజలకు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రజిత్ కుమార్, వాగుల యాదవ్, మధు, కమ్మరి రాము, వడ్డే కృష్ణ మరియు మద్రాస్ పేట యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన జయలక్ష్మి ఆపరేషన్ కొరకు
3,50,000 రూపాయల ఎల్ఓసి కాపీని అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు సింగిల్ విండో అధ్యక్షులు గజేందర్ రెడ్డి, జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడు గోపాల్, పుల్లూరు రఘురెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రామంలో మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాడిపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరియు ఇతర పార్టీ సీనియర్ నేతలు. యూట్యూబర్ హర్షపై కేసు నమోదు చేసిన పోలీసులు. డబ్బులు విసిరేస్తూ రోడ్డుపై హల్చల్ చేసిన హర్ష అనే యువకుడి మీద సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు. కేపీహెచ్బిలో మరో కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు. 1 అవర్ బ్యాక్ ఏమో TV9 లో ఎన్టీవీలో నన్ను ఏ స్కూటర్ గట్టిగా పైసలు ఎగిరేసిండు, ఒక యూట్యూబర్ పైసలు ఎగిరేసిండు. ఎగిరేసిందే మీకు కనిపిస్తుందా రోడ్ల మీద? చెప్పు, నేను ఎగిరేసిందే కనిపిస్తుందా? కొన్ని లక్షలు పెట్టి నేను హెల్ప్ చేసిన, కొంతమంది దాకా ఎగిరేసిన 3 వీడియోలు, హెల్ప్ చేసిన వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి. అవి పెట్టచ్చు కదా, అవి పెట్టారా? అంటే మీకు నెగిటివ్ ఏది కనిపిస్తే అది పెట్టి వేసుకుంటారు అంతే కదా మీరు. హెల్ప్ చేసిన వీడియోలు అన్నీ ఎడిగిపోతాయి చెప్పండి. TV9 ఎన్టీవీ మీకు అన్నం పెడుతున్నా, నన్ను అయితే నెగిటివ్ చేయకండి ప్లీజ్, నన్ను నెగిటివ్ చేయకండి. పబ్లిక్ మీకు తెలుసు కదా నేను ఎంత మందికి హెల్ప్ చేస్తున్నాను, మీకు తెలుసు కదా. కొన్ని లక్షలు పెట్టి కొంతమంది చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను. నేను చాలా మందికి నేను చెప్పుకుంటలేను, కానీ ఇప్పుడు చెప్పుకునే టైం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నా. ఎందుకంటే నన్ను అంత బ్యాడ్ చేస్తున్నాను నేను. మండల ఆఫీసులో శీర్షాసనం వేసి నిరసన తెలిపిన యువకుడు. ఇబ్రహీంపట్నం మండల ఆఫీసులో ధరణి సమస్య తీర్చాలంటూ 30 నిమిషాల పాటు శీర్షాసనం వేసి నిరసన తెలిపిన యువకుడు. నూతనంగా ఏర్పాటు చేయనున్న రెవెన్యూ యాక్ట్ చట్టం 2024పై అభిప్రాయ సేకరణ కొరకు జిల్లాలోని మేధావులు, సీనియర్ సిటిజన్లతో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన సమావేశం అనివార్య కారణాల వల్ల శనివారం మధ్యాహ్నం 4 గంటలకు మార్చబడిందని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి విషయాన్ని జిల్లాలోని మేధావులు, సీనియర్ సిటిజన్లు తదితరులు అందరూ గమనించగలరని తెలుపుతూ ఇదే సమావేశాన్ని శనివారం సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో నిర్వహించే సమావేశంలో సీనియర్ సిటిజన్లు, మేధావులు, రైతు సంఘాల సభ్యులు, విద్యానేతలు, ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు హాజరై తమ అమూల్యమైన సూచనలు, సలహాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కేటీదొడ్డి మండల పరిధిలోని పాతపాలెం గ్రామంలో ఇటీవలే కురిసిన భారీ వర్షం కారణంగా పాతపాలెం, నీలహల్లి గ్రామాలకు ప్రధాన రహదారులు కాలువ తెగిపోవడంతో గ్రామస్తులకు, రైతులకు రాకపోకలు ఇబ్బందిగా ఉన్నది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం తెగిపోయిన కాలువను పరిశీలించడం జరిగింది. వెంటనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని అధికారులకు తాత్కాలికమైన రాకపోకలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, నాయకులు వెంకటన్న గౌడ్, ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొండారెడ్డిపల్లి సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి ఛార్జ్ తీసుకోవాలని నాగల్ కర్నూలు ఎస్పీకి లేఖ రాసిన మహిళా కమిషనర్ చైర్మన్ శారదా నేరేల. ఎన్నికల్లో గెలిచిన వాడిని మాత్రమే బీజేపీ అధ్యక్షుడిని చేయండి అని బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి తెలిపారు. ఎలక్షన్లు గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి. సింపుల్. ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళనే స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. పోఖరా నుంచి కర్మాడూకి వెళ్తున్న బస్సు తనహున్ జిల్లాలో మార్స్కెంజీ నదిలో పడిపోయింది. ఈ బస్సులో 40 మంది యూపీకి చెందిన ప్రయాణికులు ఉన్నట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీని జితేందర్ ని కలిసిన జర్నలిస్టులు. నిన్న కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు. వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ పాడి సంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవుల సంరక్షణ పట్ల మీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయం. పశు సంవర్ధక శాఖ కూడా మీ వద్దే ఉన్నప్పటికీ మూగజీవుల మౌనరోధనను మాత్రం పట్టించుకోవడం లేదు.
రాష్ట్రంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకితే తగిన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పశు వైద్యశాలలో మందులు లేని దుస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ మందులు సహా పెయిన్ కిల్లర్స్, విటమిన్స్, యాంటీబయాటిక్స్ వంటి అన్ని రకాల మందుల సరఫరా 9 నెలలుగా నిలిచిపోయింది. పాలిచ్చే జీవులకు పొదుగువాపు, గాలికుంట వ్యాధులు సోకితే ఒక్క మూగజీవిపై పాడి రైతులు 2000 దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇది వారికి అదనపు ఆర్థిక భారం అవుతుందని తెలిపారు. 3 రోజుల నుంచి ఎగువ ప్రాంతాన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీనికి తోడు కర్ణాటక జలాశయమైన నారాయణపూర్ డ్యాం 13 గేట్ల ద్వారా 49,330 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న జూరాలకు విడుదల చేశారు. దీంతో జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 94,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుందని, దీంతో అధికారులు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు, ప్రస్తుతం 318.40 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం గరిష్టంగా 9.65 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9.439 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జూరాలకు 94,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 1,21,244 క్యూసెక్స్లుగా నమోదైందని అధికారులు తెలిపారు. మండల కేంద్రంలోని దేవర చెరువు వెనుక పొలంలో ఉదయం కనిపించిన మొసలి భయాందోళనకు కారణమైంది. పొలంలో పనిచేస్తున్న కూలీలు మొసలిని చూసి భయంతో వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ముసలిని పట్టుకునే ప్రయత్నం చేసేలోపు అది పరిసరాల్లోని ఒక బావిలో పడిపోయింది. అనంతరం రైతుల సహకారంతో అటవీ సిబ్బంది బావి నుంచి ముసలిని బయటకు తీసి నదిలోకి వదిలినట్లు సమాచారం. అందరు ఓకేనా? సాపు శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం గద్వాల పట్టణంలోని ప్యాడరైజ్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకలకు మరియు ఐజే పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన అడ్వకేట్ వేమారెడ్డి కుమారుడు సాయి తేజారెడ్డి బెడ్స్ మణిశ్రీల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా గద్వాల పట్టణంలోని హమాలీనా కాలనీలో నూతన గృహప్రవేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం మాజీ గ్రంథాలయ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, కౌన్సిలర్ కోటేష్, అడ్వకేట్ వెంకటేష్, తిరుమలేష్, తుమ్మలపల్లి, మద్దిలేటి, గోపి, గంగాధర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 25 కేజీల బంగారాన్ని ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పూణేకి చెందిన గోల్డెన్ బాయ్స్. ఒక సెకండ్ ఫోటో తీసుకున్నాను కొద్దిగా సార్ ఫోటో తీసుకున్నాను. మహిళా జర్నలిస్టులపై దాడి జరగడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చాలా దురదృష్టకరం.
ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నాం. పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు, అన్ని శాటిలైజర్ ఇమేజ్లు ఉన్నాయి. హైడ్రామా ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, V6 వివేక్, కేవీపీ రామచంద్రరావు, మధు యాష్కు పట్నం మహేందర్ రెడ్డి, గుత్తం సుఖేందర్ రెడ్డిల అక్రమ కట్టడాలను కూల్చి ఆ తర్వాత సామాన్య ప్రజల కట్టడాల దగ్గరకు వెళ్లాలని కేటీఆర్ తెలిపారు. పొంగులేటి గారికి అంత శ్రమ అవసరం లేదు, పొంగులేటి గారికో ఇంకోరికి అంత శ్రమ అవసరం లేదు. FTL బఫర్లో ఉన్న ప్రతి నిర్మాణం ఇప్పటికే అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి. ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు. ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, చూసుకోండి. రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి. ఎక్కడెక్కడ FTLలో బఫర్లో ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వివేక్ గారు, V6 వివేక్ గారు, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు, మధు యాష్కి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా AGR ఫంక్షన్ హాల్లో స్వాతి వెడ్స్ వెంకటేశ్వర్ల పట్నంలోని BRS ఫంక్షన్ హాల్, శ్రీరామ్ విజిత్ల జిల్లాపురం మానస వెడ్స్ శాంతమ్మ జోగులాంబ అమ్మవారి ఆలయంలో బైరవెల్లి సీతారాములు కుమార్తె సంధ్య వెడ్స్ మీనయ్యల వివాహ వేడుకల్లో మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ హనుమంత్ రెడ్డి, నాగేంద్ర యాదవ్, బోయ శ్రీనివాసులు, దరూర్ రవి, కాకులారం శ్రీనివాస్ రెడ్డి, జెమిచేటు రవి, అడ్వకేట్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత విజయారెడ్డిలపై సీఎం అనుచరులు దాడి చేయడాన్ని బాసు శ్యామల హనుమంతు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా బాసు శ్యామల మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలనలో పోజులు కొట్టే రేవంత్ రెడ్డి మీ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఏం తప్పు చేశారు? కొండారెడ్డిపల్లిలో రైతులకు రుణమాఫీ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి వెళితే కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆడపిల్లని కూడా చూడకుండా బురదలో నూకితే కొట్టి అసభ్యంగా ప్రవర్తించి వాళ్లకు అవమానం చేయడం ఎంత హేయమని అన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ 100% చేసింది నిజమైతే ఎందుకు భయం? ఎందుకు నువ్వు పుట్టిన ఇంటి ముందట ఇద్దరు ఆడబిడ్డలకు అవమానం చేశారని ప్రశ్నించారు. మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై వెంటనే కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషనర్ కూడా ఈ దాడిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.